నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో సార్ నమస్తే. నమస్కారం మా ఫణి కుమార్ గారు. గురుగారు, మీరు ముందే చెప్పారు సునీత విలియమ్స్ ఆ. 8 రోజులని ట్రిప్ వెళుతుంది కానీ 8 నెలలు ఉంటుంది అని మీరు ఫస్టే చెప్పారు కదా. అవును. సో అలాగే నిజంగానే 8 నెలలు ఉన్నారు. ఉమ్, ఇది జ్యోతిష్య శాస్త్రంగానే చెప్పారు మీరు. అవును. ఆమె గ్రహాలు ఉమ్, క్యాల్కులేట్ ఉమ్, చేసి చెప్పారు కదా. అవును. అసలు ఎందుకని ఆమె 8 నెలలు ఉండిపోయింది? ఇప్పుడు ఆమె సేఫ్ గా రావాలని అందరం కోరుకుంటున్నాం, సేఫ్ గా వస్తారు కూడా. ఉమ్. సో అసలు వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తారు, ఓవరాల్ గా ఆవిడ జాతకం ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పండి. సునీత విలియమ్స్ ఉమ్, చాలా అదృష్ట జాతకురాలు అమ్మాయి. ఉమ్, ఎందుకంటే కల్పన చావ్లా, సునీత విలియమ్స్ వీళ్ళంతా కూడా ఉమ్. నాసా సైంటిస్టులు. అవును. ఈమె హెలికాప్టర్ పైలట్ అన్నమాట. సో నాకు డిఆర్డిఓలో సైంటిస్టులు వీరు రమాదేవి గారిని, ఉమ్, అలాగే ఎన్ఆర్ఎస్సి సైంటిస్ట్ అపర్ణ గారిని, ఇలా మనకి ఇస్రో సైంటిస్టులు వీళ్ళందరితో కాంటాక్ట్ లో ఉమ్, నేను ప్రొఫెసర్ గా ఉమ్. నాకు ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో 8 రోజుల ట్రిప్ అని వెళ్ళింది అవును. సునీత విలియమ్స్. అయితే కుంభరాశి ఏలినట్స్ అని జరుగుతుంది. ఉమ్, వెళ్ళింది June 5, 2024. 5 నెంబర్ ఏమో 5 అయితే ఫాడిక్ నెంబర్ 5, 6, 11, 11, 2, 13, 6, 13, 6, 19 19. అంటే 1 అంటే రవి వచ్చింది. ఫాడిక్ ఉమ్. నెంబర్ 1 వచ్చింది. ఉమ్. 1 and 5 బుధాదిత్య యోగం అంటాం. బట్ ఉమ్. కాంట్రడిక్షన్ ఉంటుంది. అంటే అనుభవిస్తుంది అక్కడ. మనందరం పాపం కష్టాల్లోనే సుఖం. కారు యోగం, వాహనాల యోగం ఉంటాం కదా. అలా ఉమ్. స్పేస్ లో విహరించే యోగం ఎవరికి ఎంతమందికి అవును. వస్తుంది? హ్యాపీగా ఉంది. ఉమ్. కాకపోతే ఆమె పాపం అక్కడ పడుకోలేదు, ఇంతవరకు అవునండి, నుంచోలేదు, అవును. అలాగా స్కేట్ అవుతా ఉంది. ఉమ్, 1/3 గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది మూన్ కు ఉంటుంది కాబట్టి భూమి యొక్క కక్ష ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఎస్కేప్ వెలాసిటీ పంపించేటప్పుడే ఇగ్నైట్ చేసి రాకెట్ ని పంపించినప్పుడు ఈ ఎస్కేప్ వెలాసిటీని ఆ ఎస్కేప్ వెలాసిటీకి ఆర్బిటాల్ వెలాసిటీ ఎర్త్ ఆర్బిటాల్ వెలాసిటీ నుంచి సెట్ చేసి మూన్ కి ఆర్బిటాల్ వెలాసిటీకి సెట్ చేస్తారు. ఉమ్. ఇదంతా బాగుంది. అయితే బోయింగ్ స్టాన్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్ళింది చక్కగా. వెళ్ళి అక్కడ 2 ప్రాబ్లమ్స్ వచ్చింది 8వ తేదీ అన్నప్పుడు. 8 అనగానే శని. అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సింది వీళ్ళంతా మిలిటరీ వాళ్ళు. పర్మిషన్ ఇవ్వాల్సింది 9 అంటే 8 పూర్తయి 9లోకి రావాలా? ఉమ్. కుజుడు పంపిస్తాడు. ఆమె చార్ట్ నేను చూశాను. ఉమ్. సునీత విలియమ్స్. ఓకే. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వచ్చింది. ఏంటంటే మాల్ ఫంక్షనింగ్ సెట్ ఆఫ్ థ్రస్టర్స్. ఒకటి అంటే సరిగ్గా పని చేయట్లేదు థ్రస్టర్స్. ఉమ్. రెండోది వచ్చి హీలియం లీకేజ్. మీకు తెలిసిందే హీలియం లీకేజ్. ప్రొపల్షన్ సిస్టమ్ లో హీలియం లీకేజ్ వచ్చింది. ఉమ్. దీనివల్ల వీళ్ళిద్దరిని ఏం చేశారంటే అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకురావడం, ఆ మిషన్ లో తీసుకురావడం కష్టం కాబట్టి ఆ స్పేస్ క్రాఫ్ట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి స్పేస్ స్టేషన్ కి మార్చారు. అది మొదటి విజయం. ఉమ్. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నారు. అక్కడ ఉండగా ఏమవుతుందంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది అక్కడ మూన్ కి ఎర్త్ కి ఎక్కువ. ఉమ్. సో రెడ్ బ్లడ్ కార్పసల్స్ ని చంపేస్తుంది అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్ లేవు అనుకో, ఇప్పుడు ఓకే. తక్కువ ఉన్నాయి. ఆ. తగ్గిపోవడం వల్ల ఎనీమియా వచ్చింది. బ్లడ్ ఎనీమియా ఎలాగో అలా ఉమ్. ఎనీమియా అనేటటువంటిది, రక్తహీనత అనేది వచ్చేసింది. ఉమ్. దానివల్ల ఆమె ఫుడ్ తక్కువ తీసుకోవాలా. అలాగే ఈ యొక్క బోన్స్ ని కనుక మనం తీసుకున్నప్పుడు ఆ బోన్స్ మెత్తబడిపోతాయి. ఇక్కడ భూమి మీద మనకి గట్టిగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఏ విధంగా అయితే కాల్షియం డెఫిషియన్సీ వచ్చి ఉమ్. మెత్తబడిపోతాయో చిన్నపిల్లలకి, పెద్ద మెత్తబడిపోతాయి. ముసలి వాళ్ళకి. ఉమ్. అందుకే ఉమ్. ఒకసారి ఫ్రాక్చర్ అయితే ఇంక ఇరిగిపోద్ది. ఇంకా అవును. మళ్ళీ అతుక్కోవడం కష్టం. చిన్నపిల్లలు పటక్ మన అతుక్కుంటాయి. ఉమ్. కాబట్టి కాల్షియం కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే ఆమెకు కూడా బోన్స్ అన్ని కూడా బలహీనమైపోయినాయి, మెత్తబడిపోయినాయి. దానివల్ల ఎగురుతా ఉంటది కదా, అందువల్ల అన్నమాట. ఉమ్. తర్వాత కార్డియోవాస్కులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బ్లడ్ ఎప్పుడైతే తక్కువైందో. ఇలాగ అనేకమైనటువంటి రుగ్మతలు ఆమెకు వచ్చినప్పటికీ కూడా ఆమె దేనికి భయపడకుండా, ఆశ బదలకుండా, అవును. బర్చ్ విల్మోర్ ఆమె ఇద్దరు కలిసి చాలా ధైర్య సాహసాలతో మేము మళ్ళీ తిరిగి వస్తాము అన్నాడు. బర్చ్ విల్మోర్ వృషభ రాశి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉమ్. అండ్ కేతువు కూడా చక్కగా పంచమ స్థితిలో ఉన్నాడు. అండ్ రేపు మనకి ఈ యొక్క మార్చ్ 29వ తేదీన ఈ యొక్క శని మనకి ఈ కుంభరాశి నుంచి మీన రాశిలోకి రావాలా. మీనంలోకి. అప్పుడు ఉమ్. మాత్రమే వీళ్ళు వస్తారు. అంటే మనకి దగ్గరగా 8 నెలలు పూర్తి కావాల్సిందే. ఉమ్. పూర్తి అయినప్పుడు మరుక్షణం వీళ్ళు ల్యాండ్ అవుతారు. కానీ సేఫ్ గా ల్యాండ్ అవుతారని నేను చెప్పాను. ఆ రోజు అందరూ కూడా డౌట్ పడ్డారు. అవును. ఏమో వస్తుందా రాదా, ఉమ్. ఇంకా అక్కడే రాదా, అవును చచ్చిపోతుందా, అన్నారు. నాసా వాళ్ళే చంపేస్తున్నారు ఇండియన్స్ ని, ఉమ్. కల్పన చావ్లా వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు, ఇలా అవును. రకరకాల పుకార్లు వచ్చినాయి. అన్నారు కదా. అయినా సరే ఆమె సేఫ్ గా వస్తుంది. ఉమ్. కానీ కాకపోతే ఆమె ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది ఆమె. ఉమ్. కాబట్టి అందులో బ్యాడ్ ఉంది, మంచి ఉంది. ధైర్య సాహసాలతో మన క్రిస్మస్ ఫంక్షన్ కూడా చక్కగా చేసుకుంది. ఉమ్. అంతగా కూడా షేర్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలాన్ మస్క్ కొన్ని చాలా 10,000 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి మనకి స్పేస్ ఎక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని దాని ద్వారా వీళ్ళని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇంకా చాలా మంది ఉన్నారు బ్యాచ్. ఉమ్. బుచ్ విల్మర్, సునీత విలియమ్స్ కాకుండా మిగతా వాళ్ళని Q9 ఆపరేషన్ అంటారు దాన్ని. అందులో ఆ గ్యాంగ్ అందరినీ అప్పుడు పంపారు.
ఇప్పుడు Q10 ఆపరేషన్‌లో వీళ్ళందరినీ కిందకి తీసుకొస్తారు. ఇదంతా హ్మ్. కృషి మనం ట్రంప్‌కి చెప్పొచ్చు. ట్రంప్ ఏం చేసాడంటే ఎలాన్ మస్క్ బాబు నాయనా తీసుకురారా నాయనా అని చెప్తే చక్కగా తీసుకొస్తున్నాడు. అవును. ఏదైతేనేమి మన సునీత విలియమ్స్ మరొక చక్కటి ఇప్పుడు అప్పుడు మనం చిన్నప్పుడు చంద్రమండలం మీద వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి అని గొప్పలు హ్మ్. చెప్పుకునేవాళ్ళం. అలా హ్మ్. 3 సార్లు ఎళ్ళొచ్చేసింది ఇప్పటికి. అవును. మూడోసారి అండ్ హ్మ్. ఇంకోసారి కూడా ఆమె చక్కగా వెళ్ళడానికి కూడా అవకాశాలుంటాయి. ఇప్పుడు హ్మ్. శుక్రయాన్ జరగబోతోంది. మంగళయాన్ హ్మ్. సాధించాం. చంద్రయాన్ సాధించాం. భారతదేశం, ఇస్రో, నాసా ఇవన్నీ కూడా చక్కగా మనము ఇండియన్ బ్రీడ్ ఆమె. ఆమె సునీత విలియమ్స్ అవును. బీజాలంతా కూడా హ్మ్. ఇండియాలో కూడా ఇండియన్ ఉన్నాయి. అవును. కాబట్టి కల్పనా చావ్లా మన ఇండియనే. హ్మ్. ఇలా ఎవరిని నువ్వు తీసుకో ఇండియన్ బ్రీడ్ ఉంటుంది కంపల్సరీ. గ్రేట్. కాబట్టి డెఫినిట్‌గా ఈ అమ్మాయి సునీత విలియమ్స్ 8 నెలలు పూర్తయిన మరుక్షణం భూమి హ్మ్. మీదకొస్తుంది. బ్రహ్మాండంగా ఆమె సుఖశాంతులతో ఉంటుంది. ఆమె ఏప్రిల్ 24 ఆగస్ట్ 24న ట్రేస్ ఔట్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. హ్మ్. అదేమో శుక్రుడనమాట. అందువలన ఈ ఆగస్ట్ ఏమో సూర్యుడికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇవన్నిట్ల రీత్యా మనం టాలీ చేసుకున్నప్పుడు మనకి ఈమె 8 నెలలు పూర్తయిన తర్వాత క్షేమంగా వచ్చేస్తుంది. అయితే మీరు చెప్పారు ఇప్పుడు ఆమెకి హ్మ్. హిమోగ్లోబిన్ తక్కువగా హ్మ్. ఉంది హ్మ్. అని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కదా! మరి హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఆమె వాటిలతో సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినిట్‌గా ఉంటాయి. అక్కడ నాసా ఎప్పటికప్పుడు ఆమె మొఖంలో హ్మ్. చూస్తుంది. కళ తగ్గింది, రెడ్ బ్లడ్ కార్పసల్స్ తగ్గుతున్నాయి హ్మ్. సెల్స్, హ్మ్. తర్వాత నీరసమవుతుంది, సన్నబడింది ఇవన్నీ ఓకే. గమనిస్తోంది ఎప్పటికప్పుడు. హ్మ్. ఇక్కడ సైంటిస్టులు కూడా మనోళ్ళు గమనిస్తున్నారు. అక్కడి హ్మ్. నుంచి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే, వెంటనే సూదిని కూడా ఇలా ఎత్తలేదనమాట. గుండు సూదిని ఓహో! కూడా ఇలా ఎత్తలేదు, పెన్సిల్‌ని ఎత్తలేదు. ఆ! ఆ భూమికి ఇంకా అలవాటు పడాలా, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్‌కి అలవాటు హ్మ్. పడాలా, దానికి కొన్ని రోజులు పడుతుంది. ఆఫ్టర్ ఆల్ హ్మ్. అమెరికా నుంచి అది. మనోళ్ళు వస్తేనే నేనిప్పుడు అదే అందాం వారం అనుకున్నా. రోజులు వారం రోజులు అవును. వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేరు కదా! అడ్జస్ట్ కాలేక మార్నింగ్, ఇక్కడ నైట్ పడుకుంటారు. డిఫరెన్స్. పడుకునే టైంలో అవునవును. తింటారు. తిన్న టైంలో హ్మ్. మనల్ని చంపుతారు లేపేసి. కరెక్ట్. వాళ్ళేం చేస్తారంటే అక్కడికి వెళ్తే వాళ్ళని హింస పెడతారు. ఇక్కడికొస్తే కొన్ని రోజులు ఒక మనల్ని వారం రోజులు. అవును. కరెక్టే. ఉంటారు. ఈ ఈ ఇక్కడే ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ హ్మ్. యూఎస్ భూమి మీద ఉన్నదానికి అవును. ఎక్కడో అంతరిక్షానికి వెళ్ళింది. అదేం కదా! పక్క ఊరు హ్మ్. ఎళ్ళలేదామె. హ్మ్. కాబట్టి రైట్. కొన్ని జన్మల జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ యొక్క సునీత విలియమ్స్‌కి అలాంటి ఛాన్స్ దొరకదు. హ్మ్. వచ్చిన తర్వాత ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత హుహు. మోషన్ రెటినరీ ప్రాబ్లమ్స్, తర్వాత హ్మ్. ఇలాంటివన్నీ కూడా డెర్మలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కాల్షియం ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్సే పాపం. హ్మ్. అయితే వచ్చిన తర్వాత కొంచెం పౌష్టికమైన ఆహారం తీసుకున్నా అరగాలి కదా! అక్కడ అదేగా. క్యాప్సూల్స్ ఫస్ట్ తీసుకొని ఉంది. అడ్జస్ట్ అవ్వాలి బాడీ బాడీ. అడ్జస్ట్ అవ్వాలా, హ్మ్. ఇమ్యూన్ సిస్టమ్ అడ్జస్ట్ అవ్వాలా, క్లైమేట్ స్లోగా అన్నీ అడ్జస్ట్ అవ్వాలి క్లైమేట్ అడ్జస్ట్ కదండీ! అవ్వాలా, హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్‌కి ఫోర్స్‌కి అలవాటు పడాలా, అవును. ఇవన్నీ హ్మ్. ఉండడానికి ఒక 2 నెలలు పడుతుంది. ఏదో మార్చ్ మార్చ్ అంటున్నారు గానీ, హ్మ్. ఇవన్నీ ప్రాక్టికల్‌గా మార్చ్‌లో వచ్చినా, ఏప్రిల్‌లో వచ్చినా మొత్తం మీద అయితే వచ్చేస్తది. హ్మ్. ఫైనల్ దశ పడిపోయిందిప్పుడు. గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే గుడ్ హ్మ్. న్యూస్. అలాగే వచ్చిన తర్వాత కూడా ఒక 3, 4 నెలల్లో ఆమె హెల్త్ హ్మ్. అడ్జస్ట్ అవుతది. హ్మ్. మళ్ళీ చక్కగా నాలుగోసారి కూడా బట్ ఎళ్ళడానికి రెడీ వాళ్ళకి విల్ పవర్ ఎక్కువుంటుంది కాబట్టి, మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత కాకుండా త్వరగానే వాళ్ళు రికవర్ అవుతారు. ఎందుకంటే అయిపోతారు. అక్కడే ఆమె సఫర్ అయ్యి అంత ఫేస్ చేసి, స్ట్రగుల్ చేసి, అంత స్ట్రాంగ్‌గా ఉన్న వుమెన్ కదా అండి. అవును. ఇన్ని రోజులు ఫైట్ చేయడం అంటే నార్మల్ ఇష్యూ కాదు కదా! సో ఒక ఒక హెలికాప్టర్ పైలట్ అంటే ఏంటనుకుంటున్నావు? నేను హ్మ్. ఇప్పుడు ఈ యొక్క మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ తిరుగుతాను హ్మ్. నేను. హ్మ్. బేగంపేట్ టాండన్ గారి దగ్గర నుంచి మహేష్ శర్మ గారి దగ్గర కమాండర్స్, వింగ్ కమాండర్స్ అంతా హ్మ్. నాకు హ్మ్. పరిచయం బాగా. తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దుండిగల్ అని ఇయన్నీ ఉన్నాయి మనకి. హ్మ్. సో, ఈ కంటోన్మెంట్‌లో నేను చూస్తాను వాళ్ళ విల్ పవర్ మామూలుగా ఉండదు. అందులో వావ్! ఆఫ్టర్ ఆల్ మెట్రో ట్రైను, లేడీస్ ట్రైను, ఆటోలు హ్మ్. నడిపేటటువంటి స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. మగాళ్ళు ఎందుకు పనికిరారు. అదే. బాడీ యాహ్! బిల్డర్‌లాగా నడిపేస్తారు. హ్మ్. అలాంటిది ఒక సునీత విలియమ్స్ ఏంటంటే హెలికాప్టర్ నడపాలంటే అందరికి మగాళ్ళకే పాసాలు పడిపోతాయి. హ్మ్. అలాంటిది అద్భుతంగా తీసి బ్రహ్మాండంగా నడుపుతదనమాట. కాబట్టి ఆమె గ్రేట్. విల్ పవర్ ప్రపంచమంతా కూడా ఇంకా తిరిగి హ్మ్. రాదేమో అనే సందర్భంలో ఐ డిడ్ నాట్ లీవ్ ద హోప్ అని చెప్పింది. హ్మ్. ఎప్పుడు కూడా నేను హోప్‌ని రైట్. వదులుకోలేదు. అవును. నేనొస్తాననే హ్మ్. అనుకుంటున్నాను అని అంది. హ్మ్. ఆ విల్ పవర్ మామూలు విల్ పవర్ కాదు. హ్మ్. కాబట్టే ఆమె ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లైట్ ఆఫీసర్స్‌గా వీళ్ళంతా కూడా రిక్రూట్ అవుతారు. అండ్ నాసా మంచి చక్కటి ఆర్మ్డ్ ఫోర్స్ అది. అమెరికన్ హ్మ్. ఆర్మ్డ్ ఫోర్స్‌ని నాసా అంటాం. హ్మ్. అందువలన అందులో ఈ ఈ డెఫినిట్‌గా ఆమె ఒక కుజగ్రహం అంశతో ఉంటుంది. ఆమె ధైర్యం మనలాంటి ధైర్యం కాదు. 10 మందిని అవసరమైతే ఒక లెఫ్ట్ హ్యాండ్‌తో కొట్టేసే అంత ధైర్యం ఉంటుంది. అంత హ్మ్. ఆత్మవిశ్వాసం హ్మ్. ఉంటుందమ్మా. కాబట్టి ఆమె డెఫినిట్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత అవన్నీ పికప్ అయిపోద్ది. చాలా హ్మ్. తొందరగా పికప్ అయిపోద్ది. రైట్. మళ్ళీ మామూలు నార్మల్ మనిషి అయిపోయి మళ్ళీ హ్మ్. నాలుగోసారికి రెడీ అవుద్ది. ఓహ్! అది ఇది ఎంత ఇంకా గ్రేట్ వచ్చినా కదా! మరి అదే. వేరే హ్మ్. వాళ్ళని నాసా వాళ్ళు ఇండియన్ హ్మ్. ఇస్రో ఇతను తయారు చేస్తుంది. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ శుక్రయాన్‌కి. అయితే ఈమె మళ్ళీ వెళ్తది అబ్బా! చూడుకోవాల్సే. దట్ ఈస్ మై సూపర్ అసలు. ప్రిడిక్షన్. హ్మ్. యాహ్! హ్మ్. రైట్ అండి. నిజంగా. సునీత విలియమ్స్ చాలా సేఫ్‌గా రావాలని, వచ్చిన తర్వాత కూడా ఆమె హెల్త్ అంతా బావుండి మీరు చెప్పినట్టు హ్మ్. మళ్ళా వెళ్ళాలి అని హ్మ్. మనస్ఫూర్తిగా హ్మ్. మా ఛానెల్ తరపున కోరుకుంటూ ధన్యవాదాలండి. ధన్యవాదాలు.